సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం దాటిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి. అనంతరం కాన్వాయిల్ బయలుదేరుతుండగా మహిళా సెక్యూరిటీ అధికారిని జారిపడ్డారు. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆమెని వాహనంలోకి ఎక్కించారు. గిరిజన రిజర్వేషన్ 6% నుండి 10%కి పెంచిన మాట తప్పని మడమ తిప్పని జనహృదయ నేత కేసీఆర్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ అన్నారు. యావత్ గిరిజన జాతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎలమంచలి ఎమ్మెల్యే యువి కన్నబాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార వర్మలు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సైనికుడి రివాల్వర్ చోరీ జరిగింది. జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో టాయిలెట్కు వెళ్లి రివాల్వర్ మర్చిపోయాడు సైనికుడు సికిందర్ అలీ. ఊరికి వెళ్లేందుకు జహీరాబాద్లో నిజామాబాద్ బస్సు ఎక్కే హడావిడిలో రివాల్వర్ మర్చిపోయినట్టు తెలిపాడు సైనికుడు. ఖమ్మం జిల్లా రైల్వే గేట్ సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కారు గ్రామస్తులు. బోనకల్ మండలం గోవిందాపురం గ్రామం మధ్యలో ఉన్న రైల్వే గేట్ సకాలంలో తీయకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నేడు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు శరన్నవరాత్రిలో భాగంగా 5వ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం, సావిత్రినగర్, గిరియాంపేట, మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపుదాడి చేసి 6,400 లీటర్ల బెల్లం పూటను ధ్వంసం చేశారు పోలీసులు. చట్టవిరుద్ధంగా ఎవరైనా సారా బట్టీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని యానాం కోస్టల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ శివగణేష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నిలవు. వంజంగి కొండపై మంచుతెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. టూరిస్టులలో రారమ్మని పిలుస్తోంది. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ సభలో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. తన కోసం వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం మోకాళ్లపై కూర్చొని అభివాదం చేశారు. అందరినీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్లో ప్రతిమా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లోగా ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభించాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రాప్ జాబితాలను అక్టోబర్ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. చంద్రబాబు, అతని మీడియా వర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. దాన్ని హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ ఆరోపించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 350 బస్సులతో నిరంతరాయంగా సేవలను అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టినట్టు రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆందోళ్ మండలం అన్నాసాగర్ నైట్ పాయింట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. చింతకుంట గ్రామం మీదోల్ ఆందోళ్ నియోజకవర్గం ముగించుకొని మరోసారి నర్సాపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. నర్సాపూర్ నియోజకవర్గం చిల్పిచెడ్ మండల్ చిట్కుల్, కుల్చారం మండలం మంతైపల్లి తాండా గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది టీడీపీ నేతలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతారామం రాజు సుధాకర్ సహకారంతో వైసీపీ సిటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అలియాస్ బుజ్జి ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ గౌడమాకులపల్లి గ్రామంలో 60 కుటుంబాలు ఎస్సీ దళిత కుటుంబాలు నివసిస్తున్నారు.
ఒక చెరువు, గట్టువార, అంబేద్కర్ విగ్రహం మరియు చిన్న ఆలయ నిర్మాణం జరిగింది. అదే గ్రామంలో ఉండే అగ్రకులస్తులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పునాది రాళ్లతో సహా తీసేసి పక్కనే ఉన్న చెరువులో పడేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కంపెనీకి చెందిన ట్రావెల్ బస్సులు ఒకదాని వెనుక మరొకటి ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 బస్సుల్లో ప్రయాణిస్తున్న కంపెనీకి చెందిన సుమారు 13 మంది మహిళా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు అచ్యుతాపురం ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.